ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధానికి ముగింపు పలికే అవకాశం కనిపిస్తోంది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ జోక్యంతో ఇజ్రాయెల్కు హమాస్కు మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది. అయితే తాజాగా ట్రంప్ ప్రతిపాదన హమాస్ అంగీకరించిందనే వార్తలు వచ్చాయి. ఇక హమాస్ ఆయుధాలు త్యజిస్తామని ట్రంప్కు హామీ ఇచ్చింది. అలాగే గాజా నుంచి ఇజ్రాయెల్ మిలిటరీ తప్పుకోవాలని హమాస్ డిమాండ్ చేస్తోంది. ఎట్టకేలకు గాజాలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటాయా? తదితర అంశాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రస్తుతం ఇరాన్ అమెరికా యుద్ధానికి బీజం పడింది మాత్రం అక్టోబర్ 7, 2023 అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజు హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై పడి 1200 మందిని ఊచకోత కోసి మరో 250 మందిని కిడ్నాప్ చేసి తమ వెంట తీసుకెళ్లింది. ఆ రోజు నుంచి మొదలైన యుద్ధం మిడిల్ ఈస్ట్ మొత్తాన్ని దహించేసింది. ఇక పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లకు ఇటు ఇరాన్, అటు లెబనాన్కు చెందిన హెజబొల్లాలు, యమన్కు చెందిన రెబల్ గ్రూప్ హౌతీల అండ పుష్కలంగా ఉంది. వీరంతా కలిసి ఇరాన్పై దండయాత్ర చేశారు. హమాస్ మిలిటెంట్లకు ఆయుధాలు, మందుగుండు సామాగ్రి ఇచ్చి యుద్ధాన్ని మరింత ఉధృతం చేయించారు. అయితే హమాస్ వెనుక ఇరాన్ ఉండడంతో హమాస్ రెచ్చిపోయి ఇజ్రాయెల్పై దాడులు చేసింది. అయితే ఇజ్రాయెల్ ముందు హమాస్ నిలబడలేకపోయింది. హమాస్కు చెందిన టాప్ లీడర్షిప్ యాహియా సిన్వార్ నుంచి ఇస్మాయిల్ హానియా వరకు ఇజ్రాయెల్ లేపేసింది. అటు తర్వాత ఇజ్రాయెల్ ఇరాన్పై ఫోకస్ పెట్టింది. ఇరాన్ను దారికి తెచ్చుకుంటే ఇక మిడిల్ ఈస్ట్లో తాను ప్రశాంతంగా ఉండవచ్చు అనుకుంది ఇజ్రాయెల్. ప్రస్తుతం హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం అటు తిరిగి ఇటు తిరిగి ఇరాన్ అమెరికా యుద్ధంగా మారిపోయింది. ఇక ట్రంప్ చొరవ వల్ల హమాస్కు ఇజ్రాయెల్కు మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇక తాజాగా గురువారం నాడు ట్రంప్ హమాస్ తమ షరతులను అంగీకరించిందని, ఆయుధాలను త్యజిస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు. త్వరలోనే మధ్యవర్తులుగా కైరోలో సమావేశమై విధి విధానాలు నిర్ణయిస్తారని, దశలవారీగా హమాస్ ఆయుధాలను త్యజిస్తుందని, అలాగే గాజా నుంచి ఇజ్రాయెల్ దళాలు దశలవారీగా ఉపసంహరించుకుంటాయని, అలాగే పాలస్తీనాను పాలించేందుకు ఇంటర్నేషనల్ సెక్యూరిటీ మిషన్ను ఏర్పాటు చేస్తారు, అలాగే గాజా పునర్నిర్మాణం పనులను కూడా ప్రారంభిస్తామని ట్రంప్ చెప్పారు. అయితే ట్రంప్ ప్రతిపాదనను హమాస్ అంగీకరించింది. అయితే తమ డిమాండ్లను ఇజ్రాయెల్ అంగీకరిస్తే ట్రంప్ డిమాండ్ను తాము అంగీకరిస్తామని హమాస్ స్పష్టం చేసింది. అయితే గత ఏడాది అక్టోబర్లో ఇరు దేశాల మధ్య కాల్పుల ఒప్పందం కుదిరింది. సుమారు 10 నెలల తర్వాత గాజా విషయంలో కాస్త కదలికలొచ్చింది. అయితే తాజాగా ఈజిప్టు చొరవ తీసుకుని హమాస్ ప్రతినిధులతో మాట్లాడింది. మధ్యవర్తులుగా ఈజిప్టు, ఖతార్, టర్కీలు వ్యవహరించడంతో గాజా సెకండ్ స్టేజ్ ఇనిషియేటివ్ మొదలయ్యింది. ఇక చర్చల విషయానికి వస్తే ట్రంప్ ప్రతిపాదించిన బోర్డ్ ఆఫ్ పీస్ పైనే చర్చలు జరిగాయి. ఇక యుద్ధం ముగిసిన తర్వాత గాజాను ఎవరు పాలించాలనే అంశంపై చర్చ జరిగింది. ఇక బోర్డ్ ఆఫ్ పీస్ గాజా నగరం పునర్నిర్మాణ పనులను పర్యవేక్షిస్తోంది. కాగా ట్రంప్ సోషల్ మీడియా ట్రూత్లో ఒక పోస్టు పెడుతూ బోర్డ్ ఆఫ్ పీస్ చారిత్రాత్మకమైన అగ్రిమెంట్కు చేరుకుందన్నారు. హమాస్ ఆయుధాలు త్యజిస్తామని ముందుకొచ్చిందని తెలిపారు. ఇక ఆయుధాల అప్పగింత ఒకేసారి కాకుండా దశల వారీగా జరుగుతుందని, ఇక గాజా పరిపాలన విషయానికొస్తే కొత్తగా పాలస్తీనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, ఇక గాజాను ఎంతమాత్రం టెర్రరిస్టుల దాడులకు అడ్డాగా వాడుకోకుండా చూస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే హమాస్కు మధ్యవర్తుల మధ్య జరిగిన ఒప్పందం పూర్తి పాట మీడియాకు విడుదల చేయలేదు, అలా అని బహిరంగపరచలేదు. అయితే ట్రంప్ మాత్రం అగ్రిమెంట్ను దశల వారీగా జాగ్రత్తగా అమలు చేస్తామన్నారు. ఇక హమాస్ నిరాయుధీకరణ పూర్తయిన వెంటనే ఇజ్రాయెల్ గాజా నుంచి తమ దళాలు వెనక్కి రప్పించుకుంటుంది. అటు తర్వాత ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్సెస్ కొత్త పాలస్తీనా పోలీసులతో కలిసి పనిచేస్తాయి. గాజా ప్రజలు సేఫ్ సెక్యూరిటీకి ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్కు చొరవ తీసుకుంటుంది. అయితే బోర్డ్ ఆఫ్ పీస్ అధికారులు అసోసియేటెడ్ ప్రెస్కు అందించిన సమాచారం ప్రకారం గాజాలో హమాస్ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి వారి స్థానంలో సాంకేతిక నిపుణులు బాధ్యత తీసుకుంటారు. ట్రంప్ ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ పీస్ గాజా పౌర ప్రభుత్వ బాధ్యతను చేపడుతుంది. ఇక హమాస్ నాయకులు మాత్రం ఇది కేవలం ముసాయిదా మాత్రమేనని, ఈ ఫ్రేమ్వర్క్ పూర్తిగా అమలు చేయాలంటే ఇజ్రాయెల్ ఈ ఒప్పందానికి కట్టుబడి ఉంటేనే అమలవుతుందని తేల్చి చెప్పింది. అయితే హమాస్ వర్గాలు రాయిటర్స్ వార్తా సంస్థతో మాట్లాడుతూ ప్రతిపాదిత ఒప్పందంలో భారీ ఆయుధాలను తక్షణమే అప్పగించాలని తేల్చి చెప్పింది. గాజా నుంచి ఇజ్రాయెల్ పూర్తిగా నిష్క్రమించే వరకు తాము ఆయుధాలు త్యజించమని హమాస్ తరపున సంప్రదింపుల టీంలో సభ్యుడైన
ఘాజీ హమాద్ అల్ జజీరాతో చెప్పాడు. మధ్యవర్తులతో ఒప్పందానికి గల కారణాల గురించి ఘాజీ వివరిస్తూ, గాజా ప్రజల కోసం త్యాగం చేయాల్సి వస్తోందని, తమ ప్రజలు అనవసరంగా ఇజ్రాయెల్ మిలిటరీ చేతుల్లో ప్రాణాలు కోల్పోవడం, నిరాశ్రయులు కావడం తమకిష్టం లేదని, అందుకే ఆయుధాల అప్పగింతకు అంగీకరించామని ఆయన వివరించారు. అయితే ఈ ప్రాసెస్ పూర్తి కావడానికి 14 రోజులు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టొచ్చు. ఒప్పందంలోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా గమనిస్తామన్నారు. ఒప్పందం ప్రకారం హమాస్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా ధ్వంసం చేయాల్సి వస్తుంది. కొన్ని దశాబ్దాల నుంచి హమాస్ గ్రూప్ ఒక ఆర్మీ వింగ్ ను తయారు చేసుకుని గుర్తింపును పొందింది. ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా బలమైన మిలిటరీని తయారు చేసుకోగలిగింది. అయితే గతంలో జరిగిన సంప్రదింపుల సమయంలో కూడా హమాస్ రాకెట్లు, యాంటీ ట్యాంక్ మిస్సైల్స్ తో పాటు పేలుడు పదార్థాలు, మిలిటరీకి చెందిన ఇతర ఆయుధాలను త్యజించమని తేల్చి చెప్పింది. ఇక బోర్డ్ ఆఫ్ పీస్ లో పాల్గొన్న అధికారుల సమాచారం ప్రకారం ముందుగా గాజా పోలీసులకు 2 వారాల్లోగా ఆయుధాలు అప్పగించాల్సి ఉంటుంది. గాజాలో ఉన్న అన్ని టనెల్స్ ను ధ్వంసం చేయాల్సి ఉంటుంది. ఆయుధాల డిపోలను, అలాగే ఆయుధాలను తయారు చేసే ప్లాంట్లను కూడా మూసివేయాల్సి వస్తుంది. గాజాలో మిలిటెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మచ్చుకు కూడా కనిపించరాదనేది అగ్రిమెంట్లో ఉందని బోర్డ్ ఆఫ్ పీస్ అధికారులు తెలిపారు. అయితే బోర్డ్ ఆఫ్ పీస్ అనుకున్న లక్ష్యం సాధించడం అంత తేలికైన విషయం మాత్రం కాదు. అలాగే హమాస్ సభ్యుల వద్ద తేలికపాటి ఆయుధాలు, వ్యక్తిగత ఆయుధాల గురించి స్పష్టత లేదు. అయితే అమెరికా అధికారులు మాత్రం ఇది నమ్మకంపై ఆధారపడిన డీల్ కాదని, కండిషన్ బేస్డ్ డీల్ అని తేల్చి చెప్పారు. ఇక ట్రంప్ ఒప్పందం గురించి ప్రకటన చేసిన తర్వాత ఇజ్రాయెల్ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. అయితే ట్రంప్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన తర్వాత ఇజ్రాయెల్కు చెందిన అధికారి పేరు చెప్పడానికి నిరాకరించారు. ట్రంప్ ప్రతిపాదించిన ఒక వెర్షన్ను తాము తిరస్కరించామని, ఇక ఇజ్రాయెల్ డిమాండ్ విషయానికి వస్తే హమాస్ ను పూర్తిగా నిరాయుధీకరణకు డిమాండ్ చేశామని తెలిపారు. గాజా నుంచి ఆయుధాలు పూర్తిగా ఉపసంహరించుకోవాలని కోరుతోంది. గాజాను పూర్తిగా డీమిలిటరైజేషన్ గా ప్రకటించాలని డిమాండ్ చేసినట్లు ఇజ్రాయెల్ అధికారి తెలిపారు. అలాగే ఇజ్రాయెల్ లేవనెత్తిన కొన్ని ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు రాలేదని ఇజ్రాయెల్ అధికారి వివరించారు. ఇక హమాస్ ఆయుధాలు త్యజిస్తుందా లేదా అన్న అనుమానాలను ఇజ్రాయెల్ వ్యక్తం చేస్తోందని అమెరికా అధికారులు మీడియాతో చెప్పారు. ఇజ్రాయెల్ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్నామని, ఒకవేళ ఇజ్రాయెల్ ఒప్పందానికి రాకపోతే ట్రంప్ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని అమెరికా అధికారి ఒకరు హెచ్చరించారు. ఇక ఈ వారంలోనే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ట్రంప్ తో వైట్ హౌస్ లో భేటీ అయ్యారు. అయితే ట్రంప్ తెచ్చిన ప్రతిపాదనను ఆమోదించొద్దని ఇరాన్ హమాస్ పై ఒత్తిడి పెంచింది. అయితే ఇరాన్ ప్రస్తుతం అమెరికా దెబ్బకు పూర్తిగా డీలా పడిపోయింది. ఇక హమాస్ కు వెన్నుదనుగా నిలిచేది మాత్రం ఇరానే. ఇక హమాస్ నుంచి ఆయుధాలు స్వీకరించడానికి బోర్డు అధికారులకు 200 నుంచి 350 రోజుల సమయం పట్టొచ్చని అంచనా. అయితే గాజా నగరం పునర్నిర్మాణం విషయానికి వస్తే అదే అతిపెద్ద సమస్యగా మారనుంది. ఎందుకంటే బోర్డ్ ఆఫ్ పీస్ లో సభ్యత కలిగిన దేశాలు కనీసం $1 బిలియన్ చెల్లించాలి. మొత్తం 25 దేశాలకు కాను 9 దేశాలు మాత్రమే $1 బిలియన్ చెల్లించాయి. మరి గాజా నగరం పునర్నిర్మాణంతో పాటు ఈ ఒప్పందం సవ్యంగా అమలు కావడం పలు రకాలుగా ఇబ్బందులు తప్పవని అంటున్నారు మధ్యవర్తులు.